హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బొంగులతో లడ్డూలు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం అయితే నువ్వులు తీసుకుందాము. నువ్వులు మాత్రం మనం వేయించుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కూడా మనం వేయించి పెట్టుకోవాలి. వేయించి మనం పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కాల్చిన కొబ్బరి తురుము, ఇంకా తర్వాత బెల్లం కూడా మనం తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత అయితే మనము బొంగులని కొంచెము లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బొంగులని మనము చేతులతో బాగా క్రష్ చేసి పొడి చేసుకోవాలి. మనము మిక్సీలో కూడా పొడి చేసుకోవచ్చు, కానీ మరీ మెత్తగా అయిపోతుంది. ఇలా మనం చేతులతో క్రష్ చేసే కూడా మొత్తం పౌడర్ అయిపోతుంది. ఇలా చేసినాక పొడి మాత్రం ఇలా అవుతుంది. ఆ తర్వాత మనము పల్లీలు, నువ్వులు మాత్రము మనము మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని కూడా నేను తీసుకున్నాను. ఉత్తి బొంగులతో చాలామంది చేస్తారు, కానీ నాకు ఎందుకో ఇలా చేస్తే హెల్తీ ఫుడ్ ఉంటుంది కదా అని నేను ఇలా చేశాను. కొబ్బరి, నువ్వులు, పల్లీలు కూడా వేసి పిల్లలు కూడా ఇలా తింటే చాలా హెల్తీ ఫుడ్ కదా, కాల్షియం బాగా వస్తుంది. ఐరన్ అండ్ కాల్షియం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇలా మనం పొడి చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు బొంగులతో ట్రై చేసుకునే వాళ్ళు అలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. బెల్లము, పల్లీలు, నువ్వుల పొడి, ఇంకా కొబ్బరి పొడి. ముందుగా నేను బెల్లంని అయితే నేను సిరప్ చేసుకోవాలి కదా, పాకం అంటారు కదా, అలా పాకం చేసుకోవాలి. ఆ కప్పుతో నేను 1 కప్పు బెల్లం తీసుకుంటే 2 కప్పులు వాటర్ యాడ్ చేశాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ బెల్లం వాటర్ని బాగా కలుపుకోవాలి. మనకు లైట్ తీగ పాకం వచ్చేంత వరకు మనము ఈ పాకం రెడీ చేసుకోవాలి. వాటర్లో వేసుకొని చూస్తే కొంచెం ఇలా చేతులకు అంటుకోవాలి. అలా అంటుకోకపోతే రానట్టు. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇలా అంటుకుంటుంది కదా, నెక్స్ట్ టైం వేసినప్పుడు ఇలా వేస్తే మనం పాకం రెడీ అయినట్టు. ఈ పాకంలో మనము పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, ఇంకా బొంగుల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని మనము ఇలా కలుపుకున్న తర్వాత మనము లడ్డూల్లా చేసుకోవాలి. ఈ లడ్డూలు మాత్రం పాకం సరిపోకపోతే సరిగా రావు. పాకం ఎక్కువగానే ఉండాలి. నేను పాకం సరిపోకపోతే మళ్ళీ వేరే దాంట్లో యాడ్ చేసి ఇందులో కలుపుకొని మళ్ళీ లడ్డు చేశాను. ఇలా లడ్డు చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ పొడి కూడా చేసుకొని వేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి మాత్రం ఎంతో హెల్తీ ఫుడ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.